హలో ఎవ్రీవన్, నేను మీ గాయత్రి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయత్రి కిచెన్స్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మినీ జాంగ్రీ చేస్తున్నానండి. జాంగ్రీలు అంటే అందరికీ ఇష్టం కదా, చాలా బాగుంటాయి. అండ్ స్వీట్ షాప్లో దొరికేలాగా ఇంట్లోనే మనం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. బయటకి క్రిస్పీగా, లోపలికి జ్యూసీగా చాలా బాగుంటాయండి. ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. జాంగ్రీలు చేసుకోవటానికి ముందుగా నేను మినపప్పు గుండ్లు 2 గంటల పాటు నానబెట్టి చక్కగా వాటర్ కొంచెం వేసుకుంటూ మెత్తగా ఇలాగా మిక్సీ పట్టుకున్నానండి. ఏమి వేయలేదు, ఇలా మెత్తగా ఉండాలి. పిండి బాగా మెత్తగా ఉండాలి, మరీ లూజ్గా ఉండకూడదు, గట్టిగా ఉండకూడదు. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మినప్పిండిలో మనం 1 గ్లాస్ మినపప్పు తీసుకున్నాను. 1 కప్పు మినపప్పుకి 1/4 కప్పు బియ్యపిండి వేస్తున్నాను. బియ్యపిండి ప్లేస్లో మీరు కార్న్ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే బియ్యపిండి వేస్తున్నా. ఇప్పుడు దీంట్లో 1 చిటికెడు ఉప్పు వేయాలి. 1 చిటికెడు సోడా ఉప్పు వేస్తున్నానండి. సోడా ఉప్పు అండ్ కొంచెం కలర్ వేస్తున్నాను. ఈ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేతే లేదు. నేనైతే కొంచెం కలర్ వేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా కలుపుకోవాలి. మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. చూసారా, ఈ పిండి మొత్తం కలిపేసుకున్నానండి. ఈ బియ్య పిండి, ఉప్పు అన్నీ కలిసేలా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం పంచదార పాకం కోసం గిన్నె పెట్టుకున్నాను. దీంట్లో ఒక కప్పు షుగర్ వేస్తున్నాను. 1/2 కప్పు వాటర్ వేస్తున్నానండి. చూసారా, ఈ పంచదార అంతా కరిగి మనకి పాకం ఏం రావాల్సిన పని లేదండి. ఈ షుగర్ అంతా చక్కగా కరిగిపోతే సరిపోతుంది. కరిగిపోయి కొంచెం జిగటగా వస్తే సరిపోతుందండి. చూసారా, పంచదార అంతా చక్కగా కరిగిపోయిందండి. ఇదిగో చూడండి, మొత్తం కరిగిపోయింది. చూడండి, జిగటగా వచ్చింది. ఏ పాకం అవసరం లేదు. ఇప్పుడు పంచదార కరిగిపోయింది కదా, దీంట్లో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో మనం ఒక నిమ్మకాయ పిండుకుంటున్నానండి. 1/2 నిమ్మకాయ పిండుకుంటున్నా. నిమ్మరసం పిండేసి ఒకసారి కలుపుకుంటున్నాను. ఇప్పుడు కలిపేసుకొని నేను వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని మూత పెట్టేసి ఉంచుకోవాలి. పాకం పక్కగా తీసానండి. ఈలోపు స్టవ్ వెలిగించి బాండీలో నూనె పోసుకొని నూనె వేడి చేసుకుంటున్నాను. నూనె వేడయ్యేలోపు ఇప్పుడు మనం ఇది ముందుగా రెడీ చేసుకున్న పిండి ఉంది కదండి, దాన్ని ఇప్పుడు నేను ఒక పైపింగ్ బ్యాగ్ తీసుకున్నాను. ఈ పైపింగ్ బ్యాగ్ లేకపోతే పాల ప్యాకెట్లో అయినా వేసుకోవచ్చు. నా దగ్గర ఈ పైపింగ్ బ్యాగ్ ఉంది, ఇలాగా కేక్స్ చేసేటప్పుడు యూజ్ చేసేది. దాన్ని ఇలా ఒక గ్లాస్లో వేసి ఈ పిండిని దీంట్లో వేసుకోవాలి. చూసారా, పిండిని ఇలా మొత్తం పైపింగ్ బ్యాగ్లో వేసేసుకున్నానండి. చూడండి, ఇలా చిన్న కింద హోల్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ కాగింది మనకి. ఇప్పుడు చిన్న జాంగ్రీలాగా వేసుకుందాం. చూసారా, ఇలా చిన్న జాంగ్రీల షేప్లో వేసుకోవాలండి. జిలేబీలు జాంగ్రీ షేప్లో చిన్నగా ఒత్తుకోవాలి. ఇవి చిన్న మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా క్రిస్పీగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇవి ఫ్రై అయిపోయినాయండి. ఇవన్నీ చక్కగా ఇలా తీసేసుకుందాం. మొత్తం తీసేసుకుంటున్నాను. ఇప్పుడు డైరెక్ట్గా తీసి వెంటనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ ఉంది కదా, దాంట్లో వేసేయాలి. వేసి చక్కగా వాటిలో మునిగేటట్టు ఉంచి మూత పెట్టుకొని ఉంచుకోవాలండి. ఇది ఎలా అంటే రెండో వాయి మళ్ళీ దీంట్లో వేసేటప్పుడు అవి తీసేసుకోవచ్చు. ఇవి రెండో వాయి వేసేటప్పుడు చూసారా, ఇలానే చక్కగా జిలేబీలాగా చుట్టుకోవాలండి చిన్నగా. చూడండి, రెండో వాయి వేగిపోయిందండి. ఇప్పుడు ముందు వేసిన జాంగ్రీల్ని ఇప్పుడు చిన్నగా ఇలాగా పాకం రాకుండా తీసేసుకుందాం. చూడండి, ఇలానే అన్నీ తీసుకోవాలి. చూసారా, రెండో వాయి కూడా తీసుకొని డైరెక్ట్గా దీంట్లో వేసేసుకుంటున్నానండి. ఇంక ఇలానే అన్నీ చేసుకోవాలి. చక్కగా వీటికి పాకం పట్టించి పాకం రాకుండా తీసి సర్వ్ చేసుకోవటమే. సర్వింగ్ ప్లేట్లోకి తీసి మీకు చూపిస్తాను. చూసారు కదా, మన జాంగ్రీలు రెడీ అయిపోయినాయండి. చూడండి, చిట్టి జాంగ్రీలు చాలా బాగుంటాయి. బయటకి క్రిస్పీగా, లోపలికి క్రంచీగా చాలా బాగుంటాయి. చూడండి, జ్యూస్ కూడా చక్కగా చూసారా
చాలా బాగుంటాయి. ఇలా చేసుకొని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం గాయత్రి కిచెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, రేపు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.